నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానము నందు ఈరోజు సాయంత్రం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నూతన కార్యవర్గ అభినందన సభను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ శంకర్, ప్రధాన కార్యదర్శి శేషు షణ్ముఖరావు గారిని మరియు ప్రత్యేకంగా కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆనం రంగమయూర్, సుజిబాబు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గునుకుల కిషోర్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంఘ ప్రముఖులు, ఆర్యవైశ్య కమ్యూనిటీ పెద్దలు, స్థానిక వ్యాపారస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మీ అందరికీ కూడా ఆశీస్సులు అందించాలా అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. సభకు నమస్కారాలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ కార్యవర్గంలో చైర్మన్ గా శ్రీ కోట గురుబ్రహ్మం గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షణ్ముఖం గారు, మరియు ముఖ్య అతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవమైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి, వేదికను అలంకరించిన ఆర్యవైశ్య పెద్దలకి, ముఖ్య అతిథులకి, ఆత్మీయ అతిథులకి, విశిష్ట అతిథులకి, ప్రత్యేక ఆహ్వానితులకి, అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, మీడియా పర్సన్స్ కి అందరికి చాలా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపటం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో. ప్రజా పరిపాలన లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అధ్వానంగా ఉండింది. ఎందుకనంటే 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని. స్వతంత్రం అంటే మాకు తెలియదు, స్వతంత్రం అంటే మాకు తెలియదు, కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత రెగ్యులేషన్, పర్టికులర్ గా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం, ఏం జరగద్దో, ఏ షాపులు ఎప్పుడు మూసేస్తారో, ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొల్యూషన్ వాళ్ళు వస్తారో,
ఇలా భయం ముక్కుపుట్ల ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్యరకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.